అప్డేట్స్ చూద్దాం. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కేటీఆర్ కు మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. సిట్ ఆధ్వర్యంలో విచారణకు హాజరైన బండి సంజయ్ మాజీ మంత్రి కేటీఆర్ పై మీడియా ముందు తీవ్రంగా స్పందించారు. ఒకరిపై ఒకరు మాటలనే తూటాలను సంధించుకున్నారు. బండి సంజయ్ ఆరోపణలపై కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ఆరోపణలు నిరూపించాలని సవాల్ చేస్తూ 48 గంటల్లో బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మా మేనేజింగ్ డైరెక్టర్ చిదంబర్ రెడ్డి పూర్తి సమాచారాన్ని అందిస్తారు. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కేటీఆర్ కు మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. సిట్ ఆధ్వర్యంలో విచారణకు హాజరైన బండి సంజయ్ మాజీ మంత్రి కేటీఆర్ పై మీడియా ముందు తీవ్రంగా స్పందించారు. ఒకరిపై ఒకరు మాటలనే తూటాలను సంధించుకున్నారు. బండి సంజయ్ ఆరోపణలపై కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ఆరోపణలు నిరూపించాలని సవాల్ చేస్తూ 48 గంటల్లో బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబర్ రెడ్డి పూర్తి సమాచారాన్ని అందిస్తారు. చిదంబర్, చెప్పండి. ఏదైతే బండి సంజయ్ అలాగే కేటీఆర్ మధ్య మాటల యుద్ధం ఏదైతే ఉందో ఆరోపణలు ప్రత్యారోపణలతో ఒక కొత్త టర్న్ తీసుకుందని చెప్పాలి. ఎందుకంటే మనం చూస్తున్నాము ఎప్పటి నుంచో ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన వ్యవహారం కానివ్వండి, ఆ వ్యవహారంలో చాలా రకాల ఆరోపణలు వినిపించాయి, ఆధారాలకు సంబంధించిన ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ ఫైనల్గా ఇక్కడ కనిపిస్తుంది మాత్రం వెరీ క్లియర్. మొదటిది ఫోన్ ట్యాపింగ్ జరిగింది. ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ కానివ్వండి, మిగిలిన వాళ్ళకి సంబంధించిన ఇష్యూస్ అన్ని కూడా కంటిన్యూస్గా డిస్కస్ చేస్తున్నారు. బట్ ఫైనల్గా ఇప్పుడు చూస్తే మాత్రము సిట్టు దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో బండి సంజయ్ని సాక్షిగా ప్రవేశపెడుతూ తన దగ్గర నుంచి ఒక ఇన్ఫర్మేషన్ తీసుకునే ప్రయత్నం చేశారు. ఆ సందర్భంలో ఆయన చేసిన వ్యాఖ్యలు, ఆయన అక్కడ సిట్టు విచారణ తర్వాత బయటకు వచ్చి మాట్లాడిన మాటలు, దానికి అనుగుణంగా ఆ తర్వాత జరిగిన పరిణామాల క్రమం మనం ఏదైతే ఉందో వాటిని మనము అబ్జర్వ్ చేస్తే మొదటిది పాయింట్ నెంబర్ 1 ఏదైతే బండి సంజయ్ చెప్తున్నట్టుగా 6500 మందికి పైగా ఫోన్లో ట్యాపింగ్ జరిగింది. ఆ ఫోన్లో ట్యాపింగ్ చేసే క్రమంలో ఓవైపు కేంద్ర ప్రభుత్వం కూడా అప్పుడు అధికారంలో ఉంది కానీ కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అన్న ప్రశ్నకి సమాధానాన్ని ముందుగానే వీళ్ళు చెప్పే ప్రయత్నం చేశారు. ఈ 6500 మంది పేర్లు కూడా టెర్రరిస్టులు అలాగే మావోయిస్టులు, వాళ్ళకి సంబంధించిన సానుభూతి పరుల పేరుతో వీళ్ళందరి ఫోన్లు కూడా ట్యాపింగ్ చేశారు. వాళ్ళ వ్యవహారాలు కానివ్వండి, మాటలు కానీ ప్రతి ఒక్కదాన్ని వాళ్ళు విన్నారు అని చెప్పే క్రమంలో దీంట్లో భాగంగానే మరికొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ చెప్పే ప్రయత్నం చేశారు. మొదటిది హరీష్ రావు ఫోన్ కూడా ట్యాపింగ్ అయిందని చెప్పడం ద్వారా హరీష్ రావు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో లేరు అని ఒక ఇండైరెక్ట్ ఇండికేషన్ ఇచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది. అదే సందర్భంలో సొంత చెల్లెలకి సంబంధించిన ఫోన్లు కూడా ట్యాప్ అయినాయి, వాళ్ళ కుటుంబ సభ్యుల ఫోన్లు ట్యాప్ అయినాయి, వాళ్ళ కుటుంబంలో పనిచేసిన, వాళ్ళ ఇంట్లో పనిచేసిన పని మనుషుల ఫోన్ల దగ్గర నుంచి ప్రతి ఒక్క ఫోన్ కూడా ట్యాప్ అయిందన్న విషయాన్ని ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. అంటే సొంత చెల్లెలకి సంబంధించిన వివరాలు తెలుసుకోవడం అన్నది ఇది చాలా నీచమైన చర్యలాగా ఆయన చెప్పే ప్రయత్నం చేయడము, దానికి ప్రతిగా కేటీఆర్ కూడా స్పందించారు. కేటీఆర్ స్పందించి నిరాధారమైన ఆరోపణలు చేయడమే కాదు, ఆయన బండి సంజయ్ ఇవాళ కేంద్రంలో ఏదైతే హోంశాఖకు సహాయ మంత్రిగా ఉన్నారో ఆయనకు కనీస విషయ పరిజ్ఞానం కూడా లేదా, లేకపోతే ట్యాపింగ్ జరగాలి అంటే ఏం ప్రొసీజర్ ఉంటుంది, ట్యాపింగ్ చేసే క్రమంలో ఏమేమి ఉంటాయి అవన్నీ తెలుసుకోకుండా మాట్లాడడం ఏంటి, తెలియకుండా జస్ట్ కేవలం హైపోథెటికల్గా ఉన్న కొన్ని పాయింట్స్ని, ప్రచారంలో ఉన్న కొన్ని పాయింట్స్ మాత్రం ఆయన తీసుకొచ్చి మాట్లాడి సొంత చెల్లెలు ఫోన్ ట్యాపింగ్ చేశారని ఏదైతే మాట్లాడుతున్నారో అన్నింటి నిరాధారమైనవి కాబట్టి ఇమ్మీడియట్లీ క్షమాపణలు చెప్పకపోతే ఆయన మీద నేను లీగల్ యాక్షన్ తీసుకుంటాను ఆయనకి అని చెప్పే ప్రయత్నం చేశారు. దానికి బండి సంజయ్ కూడా అప్పటితో ఆగలేదు. దానికి ఇల్లీగల్ పని చేసి మీరు లీగల్ నోటీస్ ఇస్తే ఏమవుతుంది, చేసిన తప్పులను ఒప్పుకోండి, జరిగిన తప్పులకు మీరే కారణం అని చెప్పి ఒప్పుకోండి తప్ప ఇలాంటి మాటలు మాట్లాడడం ఏంటి అని చెప్పేసి మరొకసారి బండి సంజయ్ ఆయన కౌంటర్ ఇచ్చారు. ఓవరాల్గా చూస్తే మాత్రం ఇద్దరు, అంటే ఒకరు మాజీ మంత్రి, ఇప్పుడు ప్రస్తుతం ఒకరు సహాయ మంత్రిగా పనిచేస్తున్న వీళ్ళిద్దరి మాటలు అన్నది అక్కడితో ఆగకుండా ఓవైపు కాంగ్రెస్ పార్టీ వైపు కూడా, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కలిసి నడుస్తున్నాయి కాబట్టి బీజేపీ ముందటి నుంచి ఆరోపిస్తున్నట్టుగా లేకపోతే వాళ్ళు కోరుకుంటున్నట్టుగా దీన్ని సిబిఐ విచారణకు ఇవ్వకుండా ఆపే ప్రయత్నం చేస్తాను ఒకవైపు బండి సంజయ్ మాట్లాడుతుంటే, అదే సందర్భంలో దీన్ని సిబిఐ పరిధిలోకి తీసుకొని రావడం ద్వారా కేంద్ర ప్రభుత్వము ఆ కేసుని హ్యాండిల్ చేయాలని ప్రయత్నం చేస్తుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ కూడా చెప్తుంది. అంటే ఎవరికి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ బీజేపీలోకి విలీనం అవుతుందని, కాంగ్రెస్తో విలీనం అవుతుందని చెప్పి ఎవరికి ఆరోపణలు చేసుకుంటూ ఆ మధ్యలో ఏదైతే ఈ సిట్టు దర్యాప్తుకు సంబంధించి కానివ్వండి, లేకపోతే ఇప్పుడు జరుగుతున్న ఈ పరిణామాలన్నింటినీ కూడా ఎవరికి వాళ్ళు రాజకీయంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తారు. బట్ ఫైనల్గా చూస్తే మాత్రం అందరూ కలిసి కేటీఆర్ని కార్నర్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే హరీష్ రావు ఫోన్ ట్యాప్ అయిందంటే ఆయన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆయన సంబంధం లేదనే విధంగా బండి సంజయ్ మాట్లాడడం కానివ్వండి, సొంత చెల్లెల గురించి డిస్కస్ చేయడం ద్వారా, రాఖీ పౌర్ణమి ఈ రోజు అలాంటి మాటలు మాట్లాడడం ద్వారా ఏంటంటే అది ఒక నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది అనే ఒక ఉద్దేశంతో నేను మాట్లాడారు. ఎందుకంటే ఆయన మాట్లాడింది కూడా నిన్న, అంటే 8వ తారీఖు నేను మాట్లాడిన నేపథ్యంలో ఇవాళ రాఖీ పౌర్ణమి సందర్భం ఇలాంటి మాటలు మాట్లాడడము, చెల్లెళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేశారనే విషయాన్ని ప్రజల్లో తీసుకెళ్లే విధంగా కేటీఆర్ని ఒక బదనం చేసే ప్రయత్నం జరిగిందన్న విశ్లేషణ కూడా వినిపిస్తున్న నేపథ్యంలో ఏదేమైనా సరే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి నిందితులు ఎవరు, దానికి సంబంధించిన ఆరోపణలు కాకుండా ఆధారాలు ఏమైనా ఉన్నాయో, ఆధారాల ద్వారా ఎవరిని ఫైనల్గా కన్విక్ట్ చేస్తారనే దానికన్నా ఎక్కువ దీన్ని రాజకీయంగా పూర్తి స్థాయిలో వినియోగించుకుంటున్నారని అయితే మనం చెప్పాల్సిన అవసరం ఉంటుంది.
చూస్తున్నాము ఓవైపు ప్రభాకర్ రావు గారి మిగిలిన వాళ్ళు కానివ్వండి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఏ నాయకుడి ప్రమేయాన్ని కూడా వాళ్ళు చెప్పలేదు. వాళ్ళు యాజ్ పర్ పాలసీ మాత్రం మేము వెళ్ళాము, మేము చేసిన ట్యాపింగ్ కానివ్వండి లేకపోతే మేము చేసిన సర్వేలెన్స్ కానివ్వండి పూర్తి స్థాయిలో అది అన్ని ప్రభుత్వ నియమాలకు అనుబడి మేము చేసాం, లోబడి చేసాం తప్ప ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదని ఆయన చెప్తున్నారు. అంటే ఎవరికి వాళ్ళు ఈ గేమ్ అయితే ఆడుతున్నారు, గేమ్లో ఇప్పటిదాకా బీఆర్ఎస్ పార్టీకి డైరెక్ట్గా కనెక్ట్ అయ్యే ఒక్క లీడ్ కూడా దొరకపోవడం అనేది ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్. అయితే ఎవరు వచ్చినా సరే డైరెక్ట్గా కేటీఆర్ మీద ఆరోపణలు చేయడము, కేసీఆర్ని దీనికి బాధ్యత చేయడం మాత్రం చాలా కామన్గా జరిగిపోతుంది. ఓవరాల్గా చూస్తే మాత్రం ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది బీఆర్ఎస్కి ఒక గొరకాన్ని కొయ్యగా మారిపోయింది. ఎవరికి వాళ్ళు దాని ట్యాపింగ్ గురించి మాట్లాడడము, దానికి వీళ్ళని బాధ్యతలు చేయడం ద్వారా ఆ ప్రభుత్వం గత 10 ఏళ్ల పాటు ఎవరిని సామాన్యుల్ని బతకనివ్వలేదు. ఓవైపు ఉద్యమకారులు కానివ్వండి, మరోవైపు ప్రతిపక్ష నాయకులు కానివ్వండి, వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులు అన్ని ఫోన్లు ట్యాపింగ్ చేయడం ద్వారానే ఈ ప్రభుత్వం నడిచింది అనే విధంగా చెప్పే ప్రయత్నంలో డిఫరెంట్ యాంగిల్స్ కానివ్వండి, డిఫరెంట్ ప్రాస్పెక్ట్స్ కానివ్వండి తెరపైకి తీసుకొని వచ్చి బీఆర్ఎస్ని అయితే మాత్రం ఇబ్బంది పెడుతున్నారని మాత్రం ఖచ్చితంగా చెప్పాలి. స్వీయ. థ్యాంక్ యూ చిదంబర్.